ఆటల్లో తేడాల పేరుతో వచ్చి ప్యారిస్‌లో అల్లకల్లోలం చేసి, అరాచకం చేసినటువంటి చూసాం మొన్న ఈ మధ్యన. అలాగే అంతకుముందు ఉద్యమాల పేరుతో మైనారిటీలకి సంరక్షణ లేదా ఫ్రాన్స్ కూడా ప్యారిస్ కూడా ఇస్లామిక్ రాజ్యంగా మారాలి, షరియా చట్టాలు అమలు చేయాలని గొడవ చేస్తే దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చూసాం. ఇప్పుడు అదే ప్యారిస్ మరొక పెద్ద ఉద్యమానికి కారణమైంది, కేంద్రమైంది. ఇప్పటికీ ఫ్రాన్స్‌లో 930 బిలియన్ యూరోలు ఏడాదికి రైల్వే ఉద్యోగుల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు. అయితే మాకిస్తున్న జీతాలు చాలట్లేదు, పెంచాల్సిందే, మాకిస్తున్న బత్యాలు చాలట్లేదు, పెంచాల్సిందే అంటూ జనరల్ స్ట్రైక్ దేశవ్యాప్తంగా జరిగిన దానికి నిదర్శనంగా ప్యారిస్‌లో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు రైల్వే వర్కర్స్. అది కాస్త గొడవకి కారణమైంది. వాళ్ళ మీదన బాష్పవాయు ప్రయోగం, వాళ్ళ మీదన వాటర్ క్యానన్ల ప్రయోగం జరిగి రక్తమోడింది ప్యారిస్ నగరం.